ఒక చిన్న ఊర్లో రియా మరియు తారా అనే రెండు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారు అంగరంగ వైభవంగా అటువంటి అద్భుతమైన స్నేహ బ్రాసిలెట్ తయారు చేయాలని నిశ్చయించుకున్నారు. వారు చెట్ల అడుగులోకి వెళ్లి పూలు సేకరించడంలో మునిగిపోయారు. సూర్యకాంతి ప్రకాశం వాటిని చుట్టుముట్టింది. పూల చల్లని వాసనతో ప్రకృతి పర్యవేక్షిస్తున్నది. రియా చక్కని తంతులలో పుస్తకం నుండి పఠిస్తూ అద్భుతమైన బ్రాసిలెట్ ని తయారు చేస్తుంది. తారా అలకులు తీయడం మరియు పూలను కట్నాలుగా చేర్చడం. వారు ఆనందంగా మాట్లాడుకుంటూ తమ కలలను పంచుకుంటారు. అప్పుడు రియా చివరి కీళ్లను జోడించి బ్రాసిలెట్ ని ముగించింది. బ్రాసిలెట్ నీలమణి రంగులో మెరుస్తూ కనిపించాయి. అది ఒకటి ప్రారంభించిందని అనిపించింది. రెండు కళ్ళు విస్తరించి ఆశ్చర్యంతో చూడటం ప్రారంభించాయి. తరువాత వారు బ్రాసిలెట్ ను ధరించి మాట్లాడేటప్పుడు అది మరింత మెరుగా కాంతివంతమవుతూ ఉంది. దీన్ని చూసి వారు అంగీకరించారు, ఇది ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఒక రోజు ఆ ఇద్దరు స్నేహితులు గొడవ పడిపోయారు. వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ సమయంలో బ్రాసిలెట్ అంధకారమై దాని కాంతి పూర్తిగా విడిపోయింది. వారి మనస్సులు అలాగే పగతిపడినవని మనసులో భావించాయి. అయితే కొంత సమయం తరువాత రియా మరియు తారా ఒకరినొకరు అంగీకరించి క్షమించుకున్నాయి. తమ మధ్య మంచి మాటలతో మాట్లాడారు. అప్పుడు బ్రాసిలెట్ కాంతివంతంగా తిరిగి ప్రకాశించడం మొదలు పెట్టింది. అది బ్రాసిలెట్ లో ఉన్న స్నేహానికి చిహ్నంగా మారింది. ఇక వారు ఆ స్నేహాన్ని విశ్వసిస్తూ కలిసి అడవిలో తిరుగుతూ మంచి జ్ఞాపకాలను సృష్టించారు. ప్రకృతి వారిని మరింత ఆనందంగా స్వాగతించింది. వనం మరింత గులాబీగా మెరుస్తూ ఉన్నట్లయితే స్నేహం అలాగే మెరుస్తూనే ఉంది. స్నేహం మన్నించుకునే శక్తిని కలిగిస్తుంది, కానీ సత్యంతో మాట్లాడటం, ఒకరినొకరిని అంగీకరించడం స్నేహానికి ప్రాముఖ్యతను ఇస్తుంది.